అద్వితీయమైన అమోఘమైన ఈ ప్రకృతి భాండాగారం మనుషులకు, జంతువులకు, పక్షులకు దేవుడిచ్చిన తరిగిపోని సంపద. ప్రకృతి అనే ఈ ఒక్క పదమే మనందరి మనస్సుల్లోనూ ఏదో అనంతమైన శాంతి భావల్ని నింపుతుంది. అలసిన మనస్సును సేదదీరుస్తుంది ఒక మాతృమూర్తిలాగా. మన కళ్ళు మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. మన వర నేత్రాలను విప్పి విశాలమైన అందమైన అనిర్వచనీయమైన అసంఖ్యాకమైన సృష్టి స్థితి లయలు, జీవజాలంతో వృక్షాలతో నిండిన దట్టమైన అరణ్యాలు, మహాసాగరాలు, ఎడారులు, పర్వతాలు, ఇలా ఎన్నెన్నో సౌందర్యాలు మన చుట్టూ చూస్తుంటే అంతులేని ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి ఆకు తన ఊపిరితో గాలి తాకిడిని స్వాగతిస్తోంది. ప్రేమానురాగాలతో నిరంతరం మన కోసం ప్రాణవాయువును అందజేస్తుంది. పర్వతాలు ఇవి ప్రకృతి గుండెలో నిలిచిన నిశ్శబ్ద స్నేహితులు. వాటి ఎత్తు మనకు తలెత్తుకొని జీవించడం నేర్పుతుంది. వాటి నిశ్చలత మనలోని హడావుడిని తగ్గించుకొని నిదానంగా ఉండటం నేర్పిస్తుంది. వాటిని పలకరిస్తూ ప్రయాణించే మేఘాలు వాటికి ప్రియ బంధువులు, వాటి మధ్యండి జాలువారే జలపాతాలు ఆప్తమిత్రులు, వాటిని తాకే గాలి ఇవన్నీ కలిసి జీవనగానం పాడుతాయి. ప్రతి పర్వతం సూర్యకాంతిని తన గుండెల్లో నిలిపి మౌనంగా భూమిని అతి ఉష్ణం నుండి రక్షిస్తుంది. ధరిత్రి మాత ముందు సవినయంగా తలదించుకుంటోంది. సూర్యకిరణాలు ఉదయాస్తమయాల వేళలైనప్పుడు మబ్బుల పొరల మధ్యంచి తళతళలాడుతూ ఈటవాలుగా వచ్చే బంగారు రంగు సూర్యకిరణాలు ఈ భూమిపైనున్న నీటిపైన, చెట్లపైన, పుష్పాలపైన జలజలా జాలువారి జల్లుల్లా జారి పడుతుంటాయి. ఎంతెంతో నయనానందాన్ని కలిగించే మరపురాని దృశ్యాలవి. వర్షం ఒక వాన చినుకులో నిక్షిప్తమైన ఆ చల్లని స్పర్శ మనల్ని ఎంతగానో సేదదీరుస్తుంది. ఆ నీటి బిందువులో ప్రతిబింబమయ్యే వెలుతురులో ఈ చరాచర సృష్టి మొత్తం గోచరిస్తుంది. అది అనువంతైనదైనా అనంతమైనదైనా సరే, జలచక్రంలో వర్షం ప్రధాన పాత్ర పోషిస్తుంది. సముద్రాల నుండి నీరు ఆవిరై ఆ తేమ తిరిగి ఆకాశములో ద్రవీభవించి బుడగలలాగా ఏర్పడిన అవపాతము ఆకాశానికి తేలుతుంది. అదే వర్షంగా కురుస్తుంది. వర్షం నీటిని తిరిగి సముద్రానికి చేర్చి నదులు జలచక్రాన్ని పూర్తి చేస్తాయి. పుష్పాలు విభిన్న వర్ణాలతో మత్తు పరిమళాలతో విరబూసే ఎన్నెన్నో పుష్పాలు, ప్రకృతి ముఖంపైన విరబూసిన చిరునవ్వులు, మన మనస్సులో అమర భావాలు పూయించే సన్నిహితులు. ఎరుపు, తెలుపు, పసుపు, నీలం, ఊదారంగు ఇలా ఎన్నలేని ప్రతి రంగులోనూ అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయన్నెన్నో మాటల కందని మధురాతి మధురాలు. అవి పలికిస్తాయి మానస వీణపైన వలపుల తలుపుల సరాగాలు. ఇక ఫలాల గురించి చెప్పుకుంటే అవి అమృత కలశాలు. మనకు భూమాత ప్రతి ఋతువులోనూ కొంగొత్తగా ప్రసాదించే తీయని ఆశీర్వాదాలు. ఫలాలకే రాణి ఫలమైన మామిడి పండు సాక్షాత్తు మధురాతి మధురమైన ఆ అమృత మాధుర్యాన్ని మనసంతా నింపుతుంది. మనల్ని తన దాసులను చేసుకుంటుంది. జామ పండేమో మనల్ని తన స్నేహితులను చేసుకుంటుంది. పులుపు తీపి కలిసుండే నారింజ ఒళ్ళు జలధరింపజేస్తూ చిలిపి చిరునవ్వును తెస్తుంది. ఇలా ఒక్కో ఫలం ఒక్కో విధంగా మనల్ని స్పందింపజేస్తాయి. భూమిపైనున్న జలపాతాలు అవి కేవలం నీటి ప్రవాహాలు కావు. దాహం తీర్చే గంగాదేవి ప్రతిరూపాలు. అవి ఈ పృథ్వీని సజీవంగా వించే సాక్షాత్కారాలు. పర్వత శిఖరాల నుంచి కిందకు జాలువారే ఆ శ్వేత జలపాతాలు ప్రకృతి పాడే అమర గీతంలోని అత్యున్నత స్వరాలు. వాటి సరిగమలతో మన మనస్సు ఆనంద పారవస్యంలో మునిగి తేలుతూ శాంతి కపోతమై నీలాల గగనంలో విహరిస్తుంది. ఇక రంగురంగుల పక్షులు అనంతమైన ఆకాశంలో విహరిస్తూ మధుర గానాలాపించే సుమధుర గాయనులు, కవితలు చెప్పే కవులు. ప్రతి ఉదయం అవి కొత్త గీతాలు పాడుతాయి. గాలిలో తేలిపోతూ ఎగిరిపోతూ ప్రపంచాన్ని చుట్టి వస్తాయి. నీలిపావురాలు, పచ్చని చిలుకలు, నల్లని కోకిలలు, తెల్లని పక్షులు, వీటి రెక్కల సవ్వడియే ప్రకృతి హృదయ స్పందన. జంతువులు ఈ భూమిపై మనకు సహచరులు. పులుల రాజసం, సింహాల గాంభీర్యం, ఏనుగుల భారీ ఆకారం, లేడి పరుగులు, చిరుత వేగం, ఆ స్వేచ్ఛా జీవనరాగంలోని స్వరాలు ఈ పృథ్వీ పైన జన్మించిన ఆ చిరంజీవులాలాపించినవే. మహాసముద్రాలు
ఈ అజేయ ప్రకృతి యొక్క అద్భుతమైన ఆవిష్కరణలు, వాటి అలల లయలు మన హృదయ వీణ స్వరాలననుసరించేను, అనేక భావాలను కలిగించేను. మనలో వినమ్రతపూర్వకమైన నిశ్చలత్వాన్ని, నిశ్శబ్ద గాంభీర్యంతో కూడిన శాంతిని నింపుతాయి. ప్రకృతి మనకు చూపే ప్రతి దృశ్యం తనలో ఉన్న దైవత్వాన్ని మనకు గుర్తు చేస్తుంది. మనిషి సృష్టించిన ప్రతి అద్భుతం కూడా ప్రకృతి ఇచ్చిన స్ఫూర్తి నుంచే సాధ్యపడింది. అందుకే మనం ఈ ప్రకృతిని కేవలం చూడడం మాత్రమే కాకుండా దానితో మాట్లాడాలి, అది చెప్పేది వినాలి, ప్రకృతిని ప్రేమించాలి. ఎందుకంటే మనం దానిలోంచే పుట్టాము, తిరిగి దానిలోనే విలీనమవుతాము. ఈ విషయం ఎప్పుడూ మరువద్దు. మనకు నచ్చినట్టు చేసుకోవడానికి ఈ ప్రకృతి మనకు బహుమతి కాదు. అది మనకు శాపం కూడా కాదు. అదే మనకు ఆది మరియు అంతం కూడా. ప్రతిదానిలోనూ ప్రకృతి ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే మనమే ప్రకృతి. ఈ సృష్టి అంతయు ఒక అద్భుతమైన సమతుల్యతతో ఏర్పడింది. ఆ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకుంటూ మనం బాధ్యతాయుతంగా జీవించవలసి ఉన్నది. Yan Universal Fact, presented by your well-wisher J Videos, from soft services A to Z, the secret of success, personal services, WhatsApp 9247251326. ధన్యవాదములు.